الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين وعلى آله وأصحابه أجمعين أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ومن يبتغي غير الإسلام دينا فلن يقبل منه وهو في الآخرة من الخاسرين సహోదర మహాశివులారా, ప్రియమైన వీక్షకులారా, నేడు మీ ముందు చెప్పబోయే అంశం హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర వేడుకలు, ఉత్సవాలు. సహోదర మహాశివులారా, ప్రియమైన ముస్లిం యువతి యువకులారా, నేడు మన సమాజంలో అజ్ఞానం, అంధకారం, అంధవిశ్వాసాలు చాలా పెరిగిపోతున్నాయి. మరి చూడబోతే ప్రాపంచిక పరంగా టెక్నాలజీ అభివృద్ధి చెందింది. రకరకాల సౌకర్యాలు, విలాసవంతమైనటువంటి భోగ భాగ్యాలు పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ కూడా అజ్ఞానం ఎలా మితిమీరిందంటే, తనను సృష్టించినటువంటి సృష్టికర్తను తెలుసుకోలేక ఆ సృష్టికర్త అల్లాహ్ యొక్క ఆజ్ఞలకు విరుద్ధంగా జీవితం గడుపుతున్నారు నేటి ముస్లిం యువతి యువకులు అత్యధిక శాతం. ప్రియమైన యువతి యువకులారా, నేడు యువత ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకలు పేరుతో ఎలాంటి పాశ్చాత్య సంస్కృతిలో మునిగి తేలుతుందంటే, అది చెడు అన్న భావన కూడా వారి మనస్సుల్లో రావడం లేదు. కళల పేరుతో, సంస్కృతి పేరుతో, ఫ్యాషన్ల పేరుతో మానవత విలువలు ఎంతగా దిగజారిపోయాయంటే, అవినీతి, అక్రమాలు, మోసం, ద్వేషాలు, పగ, దొంగతనాలు, వ్యభిచారాలు, ఆ రోజు ఈ చెడులన్నీ జరుగుతూ ఉంటాయి. బహుశా ప్రపంచవ్యాప్తంగా అన్ని చెడుల కలయిక రోజు ఏదైనా ఉంది అంటే అది డిసెంబర్ 31, జనవరి 1 అని చెప్పుకోవచ్చు. పాత సంవత్సరానికి వీడుకోలు, కొత్త సంవత్సరానికి స్వాగతం పేరుతో యువత ఎలాంటి వెర్రి వేషాలు వేస్తుంది అంటే, తమను పుట్టించినటువంటి సృష్టికర్త తమ కోసం ఒక ధర్మాన్ని ఇచ్చాడు, తమ కోసం ఒక జీవన విధానాన్ని ఇచ్చాడు అన్న విషయాన్ని కూడా వారు మర్చిపోయారు. ఆ రోజు యువతి యువకులు కాలేజీల్లో కానీ, పార్కుల్లో కానీ, పబ్బుల్లో కానీ వేడుకల పేరుతో, ఉత్సవాల పేరుతో సమావేశమైపోతారు. ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ వారు కేకులు కట్ చేయడం కానీ, డీజే లాంటి సంగీత వాయిద్య పరికరాలు పెట్టి యావత్తు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ రాత్రిపూట ఎలాంటి ధ్వని కాలుష్యాన్ని వ్యాపింపజేశారంటే, అందులో స్వయంగా ఒకరినొకరిపై మద్యం మత్తులో తూలుతూ రకరకాల విందు భోజనాలను ఆరగిస్తూ వారు సృష్టికర్త అల్లాహ్ యొక్క ఆజ్ఞలను ఘోరంగా ధిక్కరిస్తున్నారు. తద్వారా మహాభయంకరమైనటువంటి పాపాల్లో లీనమైపోతున్నారు. మరి జనవరి 1, డిసెంబర్ 31 ఉత్సవాల పేరుతో, పండుగల పేరుతో ఏదైతే చేస్తున్నారో ముస్లిం యువత యువకులు గుర్తుంచుకోవాలి. ఇస్లాంలో కేవలం 2 పండుగలు ఉన్నాయి. 3వ పండుగ లేదు, 3వ ఉత్సవం లేదు. అవి 2 రమజాన్, ఈద్ ఉల్ ఫితర్ మరియు బక్రీద్, ఈద్ ఉల్ అజ్హా. అవి తప్ప మరే పండుగలు లేవు. ఇవి కాక మరి ఏదైనా ఉత్సవం పేరుతో ఏదైనా చేస్తున్నారంటే అదన్నీ కూడా ధర్మానికి విరుద్ధమే. నేను ఏదైతే వాక్యం మీ ముందు చదివాను, వల్ల అంటున్నాడు, వమన్ యబ్తగీ గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుఖ్బల మిన్ వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. ఇస్లాం ధర్మాన్ని కాకుండా మరే ధర్మాన్నైనా ఎవరైనా అన్వేషిస్తే, దాన్ని ఆచరిస్తే వారు పరలోకంలో ఘోరమైన నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది అని సృష్టికర్త తెలియజేశాడు. అదే కాకుండా ఈ నూతన సంవత్సర వేడుకలు అని ఏదైతే జరుగుతుందో, ఇది ముస్లింల ఆచరణ కాదు, ఇది క్రైస్తవుల ఆచరణ. క్రైస్తవులు వారు యేసుక్రీస్తు గారి యొక్క జన్మదినానికి గుర్తుగా జనవరి 1 నుంచి కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. ఇది ముస్లింలకు చాలా ఘోరమైనటువంటి పాపం ఇలాంటి వేడుక చేయడం. ఎందుకంటే క్రైస్తవుల విశ్వాసం ఏంటంటే, యేసుక్రీస్తు వారు అల్లాహకు కుమారునిగా జన్మించాడు అని వారు అంటారు. ఇది ఘోరమైనటువంటి పాపం. యేసుక్రీస్తు వారు కన్యకైన మరియా గర్భమున జన్మించారు, తండ్రి లేకుండా. అల్లాహకు జన్మించలేదు. ఎవరైతే ఇలా అంటారో వారు అల్లాహ్ను తిట్టిన దానితో సమానమవుతుంది. కనుక జనవరి 1 ఉత్సవం ఏదైతే చేస్తారో
అది క్రైస్తవుల పండుగ. అలాంటి వారి కోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, మన్ తషబ్బహ బిఖౌమిన్ ఫహువ మిన్హుం. ఇతర ధర్మాల ఆచరణను ఎవరైతే చేస్తారో వారి పర్యావసనం కూడా, వారి గతి కూడా వారిలోనే అవుతుంది అని చెప్పారు. అంటే ఒక ముస్లిమేతర ఆచరణను ఎలాంటి పరిస్థితుల్లో చేయకూడదు. వారి పండుగలు, వారి ఉత్సవాలు, వాటిని ఒక ముస్లిం అనుసరించకూడదు. అలా చేసినట్లయితే అతని పరిస్థితి కూడా వారిలోనే అయిపోతుంది. ఎందుకంటే ముస్లిం యొక్క విశ్వాసం అల్లాహ్ అతని ప్రవక్తపై ఉంటుంది. అల్లాహ్ ఏదైతే ఆజ్ఞాపించాడో, ప్రవక్త ఏదైతే చేయమని చెప్పాడో అది చేసే వారినే ముస్లిం అని అంటారు. కనుక ఇలాంటి పనులన్నిటికీ కూడా ముస్లింలు దూరంగా ఉండాలి. మరి చాలామంది ఏమనుకుంటారంటే, నూతన సంవత్సర సందర్భంగా విందులు, వినోదాలు, మద్యం మత్తులో తూగకుండా కేవలం శుభాకాంక్షలు చెప్పుకోవడంలో ఏముంది అనే ఒక సందేహాన్ని వెలుగుచుతారు. సోదరులారా, ఒకరినొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవడం కూడా ధర్మానికి విరుద్ధం. వాస్తవంగా చూడాలి, పాత సంవత్సరం వెళ్తుంది, కొత్త సంవత్సరం వస్తుంది అంటే ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒక సంవత్సరం తగ్గిపోయింది అన్న యొక్క చింతనలో ఉండాలి, ఆలోచనలో ఉండాలి. ఎందుకంటే అతని జీవితంలో ఒక సంవత్సరం తగ్గిపోయింది. అతడు ఆచరణ రీత్యా ఏమి చేసుకున్నాడు, విశ్వాసంలో అతడు ఎంతగా అభివృద్ధి చెందాడు, అల్లాహ్ మరియు అతని ప్రవక్త ఆజ్ఞల్ని ఎంతగా ఆచరించాడు అనేది అతడు బేరీజు వేసుకోవాలి. కొత్త సంవత్సరంలో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి విశ్వాసంలో అభివృద్ధిని పెంచుకొని సత్కార్యాలు ఎక్కువ చేయాలన్న తలంపు ఉండాలి తప్ప వాటిని ఒక వేడుకలుగా చేసుకొని ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం ఏమాత్రం తగదు, శోభించదు. ఎందుకంటే నూతన సంవత్సర, ఇస్లామీయ సంవత్సర సందర్భంగా సహాబాలు కానీ వారి అనుచరులు కానీ వారు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకోనప్పుడు ఒక ముస్లిమేతర ఆచరణ ఏదైతే ఉందో, నూతన సంవత్సరం వారి ఆంగ్ల సంవత్సరం ఏదైతే ఉందో ఆ సందర్భంగా ఒక ముస్లిం శుభాకాంక్షలు తెలుపుకోవడం ఎలా సరి అవుతుందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. కనుక సహోదరీమణులారా, ఇలాంటి నూతన సంవత్సర వేడుకల్ని బహిష్కరించాలి. ఆ రోజు జరిగే అటువంటి అశ్లీల కార్యాలు, అర్ధనగ్న నృత్యాలు, ఆ తర్వాత సంగీత ధ్వని కాలుష్యాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి వాటన్నిటికీ కూడా దూరంగా ఉండాలి. కనీసం ఆ సందర్భంగా నూతన వస్త్రాలు ధరించి కేకులు కట్ చేయడం ఇలాంటి పని కూడా చేయకూడదు. ఇవన్నీ కూడా ముస్లిమేతర ఆచరణలు. వాటి వల్ల అల్లాహ్ మరియు అతని ప్రవక్తకు వ్యతిరేకమైనటువంటి పనులు కాబట్టి అల్లాహ్ వాటి పట్ల అప్రసన్నుడవుతాడు, వాటిని కోపగించుకుంటాడు. దానివల్ల పాపం అవుతుంది. ఎవరైతే పాపాల్లో లీనమైపోతారో ఒక ముస్లిం ఎల్లప్పుడూ అల్లాహ్తో భయపడుతూ, నరకానికి భయపడుతూ ఎక్కువ శాతం సత్కార్యాలు చేస్తూ ఉండాలి. అన్ని రకాల కాలుష్యాల నుండి, అశ్లీలం మరియు అజ్ఞానందకార పోకడల నుండి, సంస్కృతుల నుండి కాపాడుకొని తనను తను కాపాడుకొని స్వచ్ఛమైన ముస్లింగా జీవితం గడపాలి. అందులోనే అతని సాఫల్యం ఉంది. అదే నిజమైనటువంటి ధర్మం. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీం. వఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.